నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యుత్ ఛార్జీల పెంపుదలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. మిగులు విద్యుత్ ఉన్నప్పుడు ఛార్జీలు పెంచడం ఎందుకన్నా సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు. కలంకిత మంత్రులందరినీ చంద్రబాబు హక్కున చేర్చుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ నేత కొయ్య ప్రసాద్ రెడ్డి విమర్శ. కళా వెంకట్రావుకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం పట్ల తెలుగు మహిళల హర్షం. గాజువాక 50వ వార్డులో టెంకాయలు కొట్టిన మహిళలు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ ఛార్జీలు పెంచడం దారుణమని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవ్ అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాజా లెక్కల ప్రకారం 12,000 మిలియన్ యూనిట్లు మిగులు విద్యుత్ ఉందని చెబుతున్నప్పుడు విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచారనేది అర్థం కావడం లేదని చెప్పారు. దీనిపై చంద్రబాబు ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే వామపక్ష పార్టీలతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు 800 కోట్ల భారంతో పాటు రాబోయే కాలంలో మరో 4,000 కోట్ల భారాన్ని మోపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. దేశంలో నల్ల కుబేరులు నకిలీ నోట్లను బ్యాంకుల్లో వేసుకుని వైట్ గా మార్చుకున్నారని ఆరోపించారు. నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదనపు విద్యుత్తును ఉత్పత్తి చేసాం, గొప్పని మీసాలు అదనపు విద్యుత్ ఉత్పత్తి చేస్తే అది ఎందుకు అమ్ముడు పోవడం లేదు, ఎందుకు ఈరోజు ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకని మీరు అదనపు విద్యుత్ ఉత్పత్తి ఉన్నది అని చెప్పిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచడం అని చెప్పి అన్యాయం. కాబట్టి దాని వెంటనే మేము బయట నుంచి కొనాల్సి వచ్చింది కాబట్టి మాకు ధర పెరిగిపోయింది కాబట్టి విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాం అని చెప్పేది గతం నుంచి చెప్తూ వచ్చారు. ఇప్పుడే మిగిలిపోతుంది అయినా పెంచుతున్నామంటే గతానికి ఇప్పటికి ఏమిటి సంబంధం అని చెప్పి అడుగుతున్నాం. అందుకని వెంటనే వాటన్నిటిని ఉపసంహరించాలని అంటే అయిపోయింది, 31 గడువు అయిపోయింది. డిమానిటైజేషన్ విదేశాల్లో ఉండే వాళ్ళు మార్చుకోవడానికి అవకాశం లేక ఎన్ఆర్ఐలు వచ్చారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. 31 గడువు అయిపోయింది. ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పంటే కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. గతంలోనే రద్దు చేసిన నోట్లన్నీ బ్యాంకుల్లోకి వచ్చేసినాయి అని చెప్పారు. మరి ఇంకా నోట్లు ఎలా ఉన్నాయంటే గతంలో నకిలీ నోట్లన్నీ బ్యాంకుల్లోకి వచ్చినాయి, అవి వైట్ నోట్లు అయిపోయినాయి. ఇప్పుడు అసలు నోట్లు ఇప్పుడు జనం అమాయకులైన జనం దగ్గర ఇప్పుడు మిగిలిపోయి ఉన్నాయి. అందుకనే కేంద్రంలో పార్లమెంట్లో డిమాండ్ చేసినా మీకు ఎన్ని నోట్లు వచ్చినాయి అని చెప్పడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం భయపడిపోతుంది. ఎందుకంటే నకిలీ నోట్లన్నీ ఈరోజు తెల్ల డబ్బు అయిపోయింది. ఆ వాస్తవాలు ఆ గుట్టంతా బట్ట బయలుదేరింది. రాష్ట్రంలో అవినీతి దందాలు చేస్తున్న వారికి మంత్రి పదవులు ఇచ్చి చంద్రబాబు డబ్బా కొట్టుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ విమర్శించింది. ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ అవినీతి దందాలో మంత్రి గంటా పాత్ర ఉందన్న విషయం తాము ఎప్పుడో చెప్పామన్నారు. అలాంటి అవినీతి మంత్రులకు సీఎం వత్తాసు పలకడం దురదృష్టకరమన్నారు. త్వరలోనే టీడీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. మంత్రివర్గ స్థానం కల్పించి మంత్రివర్గంలో మరి ఉంచడం కూడా అంత దుర్భాగ్యం. ముస్లింస్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ర్యాలీ అవుతున్నారు కాబట్టి ఇవాళ ముస్లింస్ కి మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. మరీ దారుణం అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్. రాజ్యాంగం అట్టడుగు వర్గాల వారికి పైకి తీసుకురావడానికి రిజర్వేషన్ ఎందుకు కల్పించింది? ఇలాంటి కీలకమైన మంత్రివర్గంలో కూడా సమితి స్థానం కల్పించాలని మరి చెప్తే కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ తాలూకా సూత్రాలు కూడా పక్కకి పెట్టి చాలా ఘోరంగా వ్యవహరించిన తీరు మాత్రం ఇది చాలా ఆశ్చర్యపణీయం, ఇది చాలా దుర్మార్గం. ఎంతకంటే పాపం ప్రపంచంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేసుండ్రు. ఖచ్చితంగా బలహీన వర్గాల వారితో పాటు ముస్లిం మైనారిటీస్ కానీ లేదా షెడ్యూల్ ట్రైబ్స్ కానీ లేదా ఇతర కులాల వారు కానీ ఆగ్రహానికి గురికాక తప్పదు చంద్రబాబు నాయుడు అని చెప్పి మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈవేళ రేపేదో కడపలో ఆదిరాజు రెడ్డి వల్ల బలపడిపోతాం, చిత్తూరులో అమర్నాథ్ రెడ్డి వల్ల బలపడిపోతాం, నెల్లూరులో చంద్రబాబు రెడ్డి వల్ల బలపడిపోతాం, కర్నూలులో భూమా అఖిలప్రియ వల్ల బలపడిపోతాం అనుకుంటే చంద్రబాబు నాయుడు రాయలసీమలో నువ్వు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్, కీలకమైన శాఖలు అన్నీ అక్కడే ఉన్నాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న గడిచిన శాసనమండలి ఎన్నికల్లో మరి పట్టభద్రుల నియోజకవర్గాల్లో కానీ టీచర్స్ నియోజకవర్గాల్లో కానీ నీ సత్తా ఏమిటో రాష్ట్ర మంత్రివర్గంలోకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుకు స్థానం కల్పించడం పట్ల ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ 50వ వార్డులోని సత్యమ్మ తల్లి ఆలయంలో
తెలుగు మహిళా నాయకులు 101 టెంకాయలు కొట్టి పూజలు నిర్వహించారు. పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న కళా వెంకటరావును మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా పార్టీ మరింత ప్రగతి సాధిస్తుందని నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మహిళా ప్రతినిధులు దొడ్డి కుమారి, మంజుల తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి రోజు రోజుకి ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి ఏంటంటే ప్రభుత్వం ఎలాంటి మంచి పనులు ఎన్నో కార్యక్రమాలు చేసి అలాగే మంత్రి పదవి ఈ రోజు కళా వెంకటరావు గారికి ఇచ్చిన సందర్భంగా సత్యంతల గుడిలోని మేము కొబ్బరికాయలు కొట్టడం జరిగింది, తొలుపు చేయడం జరిగింది కళా వెంకటరావు గారి పేరు మీద. అలాగే మన చంద్రబాబు నాయుడు కూడా రోజు రోజుకి అభివృద్ధి జరగాలి, మళ్ళీ రానున్న రోజుల్లో కూడా మన పార్టీయే విజయం సాధించాలని చెప్పేసి ఇలాంటి వ్యక్తులు మంచి వ్యక్తులు పార్టీలో ఉండడం వల్ల మనకు మంచి కార్యక్రమాలు మంచి అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీని కోరుకుంటూ అన్న చంద్రబాబు నాయుడుకి కానీ మన కళా వెంకటరావుకి కానీ పాతలగడ్డ రంగబాబు గారు కానీ ఎంఎస్ మూర్తి గారు కానీ మన చింతకాయని అయ్యన్న పాత్రుడు గారికి కానీ అందరికీ కూడా వందనాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ కూడా మంచి పనులు ప్రతి ఒక్కరికి పేద సాధారణ కాకుండా పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి మంచి కార్యక్రమం చేయాలని 50 వార్డు తరఫు నుంచి దొడ్రాన్ గారు భారీగా నేను ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపిస్తున్నాను. రైల్వే జోన్ సాధన కోసం వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ చేస్తున్న 5వ రోజుకు చేరుకుంది. ఈ ఆత్మగౌరవ యాత్ర 62వ వార్డు గుండా సాగింది. తొలుత పెద్దగంట్యాడ కూడలిలో గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి స్వాగతం పలికారు. బీసీ రోడ్ దయాల్ నగర్ వద్ద పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు నరసింహపాత్రుడు ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు అమర్కు స్వాగతం పలికారు. అడుగడుగునా మహిళలు హారతులు పట్టారు. తాను చేపట్టిన ఈ పాదయాత్రతో కేంద్రం కదిలి రావాలని, అప్పటి వరకు ఉద్యమం కొనసాగుతుందని అమర్నాథ్ అన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పల గురుమూర్తిరెడ్డి, వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ పోరాటంలో వెనకడుగేసేటువంటి ఆలోచన ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేదు. అటు ప్రత్యేక హోదా అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రైల్వే జోన్ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి కానీ, అందుకనే మన ప్రారంభ ఉపన్యాసంలో చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు పెంచిన విద్యుత్ ఛార్జీలపై మరో ఉద్యమం తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు. గతంలో చంద్రబాబు పెంచిన విద్యుత్ ఛార్జీలపై తాము పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో హడావిడిగా ఆమోదించిన భూసేకరణ బిల్లుతో మళ్లీ ప్రభుత్వం భూదందాకు పాల్పడే అవకాశం ఉందన్నారు. దీనిపై కూడా ఆందోళనకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు కంపెనీలతో చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ ఈరోజు ఈ రకమైనటువంటి భారాలకి కారణమవుతుంది. వాటిల్ని సమీక్ష చేయకుండా ముఖ్యమంత్రి ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర ప్రజానీకం మీద పెద్ద ఎత్తున భారాలకు కారణమవుతుంది. అందుకని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వీలైనంత త్వరలో ఈ నిర్ణయం కన్నా మార్చుకోకపోతే వామపక్షాలందరం కలిసి తీవ్రమైనటువంటి ఆందోళనకు కూడా చర్యలు చేపడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యుత్ ఛార్జీల పెంపుదలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. మిగులు విద్యుత్ ఉన్నప్పుడు ఛార్జీలు పెంచడం ఎందుకన్నా సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు. కలంకిత మంత్రులందరినీ చంద్రబాబు హక్కున చేర్చుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ నేత కొయ్య ప్రసాద్ రెడ్డి విమర్శ. కళా వెంకట్రావుకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం పట్ల తెలుగు మహిళల హర్షం. గాజువాక 50వ వార్డులో టెంకాయలు కొట్టిన మహిళలు. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.